నువ్వు ఈ ఆట ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని ఇప్పుడు అర్థం అవుతోంది. నీ రూమ్ ని శుభ్రం చేయమని చెప్పానా లేదా? సరే డాడీ, వెంటనే కానిస్తాను. నేను గోల్ వేసిన వెంటనే, ఆట సగమైన తర్వాత, హ్యాట్రిక్ కొట్టిన వెంటనే. నీ రూమ్ కన్నా నా రూమ్ శుభ్రంగా ఉంటుంది, ఎందుకంటే సాయం చేసే వాళ్ళు ఉన్నారు. హలో చెప్పు మిస్టర్ మే. మిస్టర్ మెయిడ్, శుభ్రం చేయడానికి నువ్వు సిద్ధపడితే మంచిది. ఎందుకంటే నీ బెడ్రూమ్ నేలలో కనీసం 60% కనిపించేంత వరకు నీకు వీడియో గేమ్స్ లేవు, ఆటలు లేవు. ఇది ఒక పాయింట్ రెండా? ఓ నెల తర్వాత వస్తాను. అంతక్కర్లేదు, నా దగ్గర ఒక దారి ఉంది. నా రూమ్ చాలా శుభ్రంగా ఉంది. మిస్టర్ మేడ్, మనం రుచికరంగా ఏదైనా తిందాం. అంటే సులభంగా అయిపోయింది. నాకేదో అనుమానంగా ఉంది. డెన్నిస్, క్యాట్ పరిణామాలను మార్చే ఏలియన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టుంది. అయితే ఈ లోపల దేన్నైనా దాచుండొచ్చు. ఆయుధాలు, ఓ పెద్ద సైన్యం. క్యాట్ ఇన్వేషన్ కి ఇదే రహస్య స్థావరం కావచ్చు. అయితే వెతకడానికి సిద్ధమేనా? తప్పకుండా, కానీ వెళ్లే ముందు మనం సిద్ధంగా ఉండాలి. సరే, కానిద్దాం. నేను లోపలికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ వేసుకుని ఉండాల్సింది. ఓకే, ఇక మనం మొదలు పెడదాం. నువ్వెంతో మంచిదానివి మిస్టర్ క్యాట్. నీకు ఇష్టమైన ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ని తిను. నా రూమ్ ఎంతో శుభ్రంగా ఉంది డాడీ, కానీ కూప్ రూమ్ శుభ్రంగా లేదు. ఎందుకో తెలీదు, ఈ మధ్య వాడికి బాగా సోమర్తనం పెరిగిపోయింది. ముందు మీ రూమ్ ని శుభ్రం చేసుకుని ఉదాహరణగా తయారైతే బాగుంటుంది. నా రూమ్ నా మంచి ఐడియా మిల్లీ, చూద్దాం. గొరిల్లా మాస్క్ అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. పేపర్ క్లిప్ హోల్డర్, దాన్ని పారేయడం అసంభవం. దాన్ని నువ్వే తయారు చేసి ఇచ్చావు. అసలు నేను దేన్ని పారేయలేను. మీరు దేన్ని పారేయలేనప్పుడు దాని అవసరం మీకు లేదనుకుంటాను. నా చెత్తబుట్టను అంటున్నావా? నిజంగానే దాని అవసరం లేదనిపిస్తోంది. వెంటనే దీన్ని తీసుకెళ్లి పారేస్తాను. బాయ్ బాయ్ చెత్త. పై సీలింగ్ ని ఎలా తయారు చేసిందో చూసావా? ఒకటో తలుపు వెనకే ఉందో చూద్దాం పద. బహుశా అది ఉపయోగించే ఆయుధాలన్నీ ఇక్కడే ఉన్నాయేమో. ఈ పాతబడిన స్క్రాచింగ్ పోస్ట్ లేకపోతే నా రూమ్ ఇంకా శుభ్రంగా ఉంటుంది. దీన్ని పారేశానంటే డాడీ మిస్టర్ క్యాట్ కోసం తప్పకుండా కొత్తది కొంటారు. జాక్ పాట్, దుష్ట టెక్నాలజీ. ఇందులో కొంత తీసుకువెళ్లి సైన్స్ ఫార్ లో పెడితే ఎలా ఉంటుంది? అదంతా వద్దు, దీన్ని నాశనం చేద్దాం. భూకంపం. ఈ శూన్యంలో మాయమవడానికి నేను చాలా చిన్నవాణ్ణి. దొరికింది. నా అందమైన చెత్తబుట్టని నేను పారేస్తున్నాను.
ఓ డాడీ, తొందరగా దాన్ని పారేయండి. వెళ్ళి గడ్డపార తీసుకురండి. కళ్ళు మూసుకోండి డాడీ, చూడకండి. అంతా పోయింది. మంచి వస్తువులన్నీ పోయాయి. ఇంకా ఏమీ మిగలలేదు. నీకేం కాలేదు కాకు. ఇది మనం చూసిన కార్టూన్ లో ఆఖరి ఎపిసోడ్ లో ఉంది. అందులో ఏలియన్స్ భూమి మీద భయంకరమైన దాడి చేస్తాయి. ఆఖరికి ఆక్రమణ జరిగిపోయింది. మన ఇళ్ళని ఏమయ్యాయి? మన కుటుంబాలు ఏమయ్యాయి? మన వీడియో గేమ్స్ ఏమయ్యాయి? బహుశా క్యాట్స్ మనుషులందరినీ పట్టుకుని బోనులో బంధించాయేమో. ఓకే, మనం మంచిగానే ఆలోచిద్దాం. అయితే మనుషులందరినీ విడిపించి ఒక విప్లవాన్ని ప్రారంభిద్దాం. ఆగు, మనకి రహస్య స్థావరం కావాలి, ఆయుధాలు కావాలి, ఆహారం కావాలి. ఇదిగో నాకు హెల్మెట్ దొరికింది. మనకి పాలు దొరికాయి, ఇంకొంచెం ఆహారం దొరికితే అంతా సరిపోతుంది. అదిగో అక్కడుంది. నువ్వు మా కుటుంబాలని తీసుకోవచ్చు క్యాట్, మా వీడియో గేమ్స్ ని కూడా తీసుకోవచ్చు, కానీ మా స్వతంత్రాన్ని తీసుకోలేవు. ఆ క్రీమ్ వల్ల దాని వేగం తగ్గింది, కానీ మొత్తం తినేసింది. వెనక్కి పద. దొరికావు. ఫైర్. వెనక్కి పద. మళ్ళీ పారిపోతావురా? మేము లొంగిపోతున్నాం. మాలాంటి మనుషులు నీకు సాటి కాలేరు ఏలియన్. ఏలియన్స్ వచ్చినట్టున్నారు. నన్ను వదలండి. ఇతను మరో మనిషి. యూనిఫామ్ వేసుకున్నారు, మిలిటరీ అనుకుంటాను. డెనిస్, ఈయన మనకి సహాయం చేయగలరు. అది ఇలా ఇవ్వండి. మీరు హద్దు మీరు ఇక్కడికి వచ్చారు. బూట్స్ విల్ ల్యాండ్ ఫీల్డ్ లో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు చెత్త వేయాలి. ఇది ఖచ్చితంగా మ్యాసివ్ మార్ట్ లో పెర్ఫ్యూమ్ కొట్టు కాదు. అంటే ప్రపంచం ఇంకా అంతం కాలేదు. భలే భలే. చూడండి డాడీ, మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ వస్తోంది. ఓల్డ్ జంక్ రోడ్డు షోకి స్వాగతం. ముందు ఎంతో విలువైన అరుదైన సేకరణల ఐటమ్. పురాతన కాలంలో ఈజిప్షియన్స్ వాడిన పాత్ర. ఓ, ఇలాంటి అమూల్యమైన వస్తువు ఎక్కడ దొరికింది? చెత్త కుప్పలో. కొంతమంది అమూల్యమైన వస్తువుల్ని పారేస్తుంటారు. అమూల్యమైన పురాతనమైన ఈజిప్షియన్ నాది.
నేను సరే కొంతసేపు ఆడుకోబోతున్నాం. కూప్ వెంటనే పడేస్తాను డాడీ. ఏమిటి వేళాకొళవా? ఈ చెత్తలో ఎంతో అమూల్యమైన వస్తువు ఉండొచ్చు. ఏం చేస్తా? హే, అది గ్రాండ్ థెఫ్ట్ సాసర్ లో కొత్త ఎడిషనా? ఏది ఓసారి ఇవ్వు. నాకోసారి ఇవ్వకూడదా? దాన్ని ఇవ్వు. ఏంటది? విమానానికి ఏదో తగిలింది. గ్రౌండ్ కంట్రోల్ చూసి చెప్పండి. అది మనది కాదు, అది కింద పడిపోతుంది. సరే తీసుకో. నాకొద్దు, నువ్వే ఉంచుకో, నువ్వే పట్టుకో. నన్ను నిందించడానికి వీల్లేదు. రహస్యమైన హ్యాండ్ షేక్ తో పాటు రహస్యమైన పలకరింపు కూడా ఉంటుంది. ఇదేనా రహస్యమైన హ్యాండ్ షేక్ అంటే? నువ్వు చేసేది అందరికీ తెలుస్తుంది. ఇటువంటి పనికిరాని టెక్నిక్స్ ఉంటే లాయల్ ఆర్డర్ ఆఫ్ బూట్స్విల్ బ్యాడ్జెస్ నిన్ను అస్సలు చేర్చుకోరు. ఏది మోచే ఎత్తు, చిటికల మీద నిలబెట్టు. బాలే. ఓ, చాలా థ్యాంక్స్ హెన్రీ. నువ్వు మెంబర్ అని నాకు తెలీదే. ఇప్పుడు తెలియనట్టే ఉండు. బ్యాడ్జర్ అన్నవాడు ఎప్పుడూ తన గుర్తింపుని బయటికి చెప్పనే కూడదు. నేను నీతో ఏమీ చెప్పలేదు. ఓకే ఓకే. హాయ్ హో హాయ్. కింద పడిన వస్తువుని కనిపెట్టాం. ఉష్ణ తరంగాలు అక్కడి నుండే వస్తున్నాయి. శభాష్. కోడ్ బ్లో. నిషేధించబడిన చోటికి ఒక కుర్రాడు వెళుతున్నాడు. నేను మీటర్ని చూడడానికి వచ్చాను. ఏం మీటర్? ప్రశ్నలు వేయాల్సింది నేను. అతను బ్యాడ్జెట్ టాప్ సీక్రెట్ కమిటీ మెంబర్ అయి ఉంటాడు. నేను పనికొస్తానా లేదా అని మారువేషంలో చూడడానికి వచ్చాడు. ఏమిటిదంతా? నాకు ఐస్ క్రీమ్ అవసరం లేదు. నేనసలు ఓ, మీరందరూ బ్లాక్ ఆప్స్ స్పెషల్ ఏజెంట్స్ కదూ? నీకు అసలు ఏమీ గుర్తుండదు. ఓ, అదో సెల్ ఫోన్. కళ్ళు మూసేశాడు. అయితే మీరు మా పక్కింట్లో ఉన్న ఏలియన్ సమస్య గురించి వచ్చారు. ఓకే పిల్లలు, మంచిగా ప్రవర్తించాలి. అతను ఎలాగైనా మెప్పించాలి. ఓకే. హాయ్ 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 హాయ్. అంతా పాడైనట్టుంది. మీరు ఏరియా 102 నుంచి వచ్చారా? అది ఏరియా 51 కన్నా రెండింతలు రహస్యమైనదట. ఏంటి? నో, అటువంటిదేమీ లేదు. ఏరియా 102. ఇటువంటి విచిత్రమైన ఐడియా నీకు ఎక్కడి నుండి వచ్చింది? పోయిన నెల కాన్స్పిరసీ థియరీ డైజెస్ట్ లో ఇది రాసుంది. నా పేరు డెనిస్. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషం. స్పెషల్ ఏజెంట్ ఫజ్ రిఫుల్. ఇతని పేరు బటర్ స్కాచ్. నియోపాలిటన్ అని పెడదాం అనుకుంటున్నాం. ఎందుకు ఆ మాట చెప్పారు? ఇప్పుడు మనం కొత్త కోడ్ నేమ్స్ ని సృష్టించాలి. జ్ఞాపకాలను తుడిచేసే యంత్రాన్ని ఎక్కడ పెట్టాను? వద్దు, ఇదంతా నేను గుర్తు పెట్టుకోవాలి. నేను ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పను. ఒకటి గుర్తుంచుకో, చిన్న విషయం బయటపడినా అంతా నాశనం అవుతుంది. నోరు మూసేసుకుంటాను. ఆ ఏలిని వదిలించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆగండి, దాన్ని తాకండి. బహుశా అదొక బాంబు కావచ్చు. బ్యాడ్జర్లు వాడే లొంగిపోయే భంగిమను మర్చిపోయారు. ఎక్కి ఎక్కి ఎక్కి. వా, బాగుంది. ఇది చాలా భయంకరమైన ఆట బొమ్మ. ఇది ఆట బొమ్మ కాదు, చూడండి. ఇది ప్రాణంతో ఉంది బాబోయ్. గ్రహాంతరవాసుల ఉనికి ఖరారైంది. నీ పని అయిపోయింది క్యాట్. ఇక నీకు వీక్ కోలు.
సరే గ్రహాంతవాసులారా, మాట్లాడండి. ఎప్పుడు దాడి చేయబోతున్నారు? అది నాకు తెలీదు. నా చెల్లెలు పెంచే క్యాట్ ని అడగండి. అదే ఒక ఏలియన్. ఏదో చిన్న పిల్లి మీద నింద వేస్తే నమ్మి వదిలేస్తాననుకున్నావా? మేము ఎంతో తెలివైన మనుషులం, తెలుసుకో. అర్థమైందా? మీరు ఏ లోకం, ఏ సౌర కుటుంబం, ఏ విశ్వం? నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగనా? మిస్టర్ క్యాట్ ఎక్కడా? నేను వెంటనే కూపుతో చెప్పాలి. వావ్, క్యాట్ నకిలీని ఏర్పాటు చేశారు. వాళ్ళెంత తెలివైన వాళ్ళు. వాళ్ళు వట్టి దద్దమ్మలు. సరేలే, ప్రశ్నలు అడిగి వదిలేస్తారనుకుంటాను. సరే, వాళ్ళకి ఇలాంటి ప్రమాదం జరగకముందే వాళ్ళని మనం కాపాడాలి. మిల్లిని మాత్రం కాపాడితే చాలదు, అందరినీ రక్షించాలి. ఎక్కడున్నారో ఏమిటో. 102 ఉన్న చోటు ఎవరికీ తెలీదు. అది చాలా రహస్యమైనది. ఏరియా 102కి చెందిన వస్తువు. ఇది దొరికితే దయచేసి నంబర్ 12 పాయింట్ రిడ్జ్ రోడ్ కుడివైపున్న రహస్యమైన 3వ బేస్. నిజంగానే దద్దమ్మలే. బ్రహ్మాండం. ప్రాణంతో ఉన్న మేక కన్నా వాళ్ళకి ప్యాన్ కేక్స్ నచ్చుతున్నాయి. ఏమిటిది? ఆపండి, కితకితలు పెట్టకండి, ఆపండి. నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి పరిశీలిస్తే గ్రహాంతర వాసులు ఎలా ఎదురించాలో మాకు తెలుస్తుంది. ఓ కమాన్, ఓకే, ఎక్స్రే తీయండి. మేము మనుషులని తెలిసిపోతుంది. అప్పుడు మొక్కలు కోసే పని మానుకోవచ్చు. ఓకే, మన రూట్ 301 ద్వారా ఎంపైర్ స్టేట్ కి వెళ్దాం. అక్కడ 501 బస్ ఎక్కుదాం. తర్వాత 112, తర్వాత నంబర్ 9. ఆ తర్వాత 3 రోజుల పాటు మనం కొండలెక్కాలి. లేదంటే ఇలా తిన్నగా వెళ్ళొచ్చు. ఆ గ్రహాంతరవాసి తప్పించుకుంటున్నాడు. లేదు, ఈ మానవుడే తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా మామూలు మనిషి ఇలా తప్పించుకోలేడు. మీరన్నమాట నేను పొగడతగా భావిస్తాను. వీడిని, వీడి కుటుంబాన్ని చీకటి కారాగారంలో పడేయండి, మిగిలిన వాళ్ళతో పాటు. ఓకే, బేస్ మీదకి వచ్చేసాం. మనలో ఒకరు వాళ్ళ దృష్టిని మళ్లించాలి, ఇంకొకరు ఆగు. దీన్ని ఎలా నడపాలో నాకు తెలీదు. ఏమిటది? ఏదో గుర్తు తెలియనిది ఎగురుతుంది. చూడటానికి ఏదో వస్తువులా కనిపిస్తోంది. చూడండి, ఇటువంటివి కనబడ్డప్పుడు చెప్పుకోవడానికి మనం ఒక మంచి పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మాట నిజమే. ముందు దాన్ని కాల్చి పారేసిన తర్వాత ఆలోచిద్దాం. నాకు కడుపులో అదోలా ఉండి వాంతి చుట్టూ అనిపిస్తోంది. ఇక్కడ చాలా బోర్గా ఉంది డాడీ. నాకు బ్యాచర్ కావాలనే ఆశ లేదు. నాకు అభిప్రాయం పోతోంది మిల్లి. చేర్చుకునే ముందు పరిశీలించడం మంచిదే, కానీ అందుకు నా కొడుకుని ముక్కలు చేస్తాననడం నేను సహించలేకపోతున్నాను. డాడీ, వీళ్ళు బ్యాడ్జెస్ కాదు, వీళ్ళు బ్లాక్ ఆప్స్ ఏజెంట్స్. మనం ఏలియన్స్ అనుకుంటున్నాడు. అందువల్లేనా ఈ చోటు ఎలా ఉంది? వాళ్ళ ఐడియాలు కూడా బాగోలేవు. మిస్టర్ క్యాట్, మమ్మల్ని రక్షించడానికి వచ్చావా? ఏమిటి? అవునవును. అవునవును, ఇది చాలా బాగుంది. వాళ్ళు తాళ వేయడం మర్చిపోయారు. ఒకసారి నాకివ్వు. అడ్డులే, నెక్స్ట్ నేను పూర్తి చేస్తాను. చాలే, వదులు. మోచెత్తో కొట్టిన వదలను. చాలే, ఊరుకోండి, ఇది నా వంతు. షూట్ చేయకండి, నేను శాంతి కోరే వచ్చాను. Goodness. ఇప్పుడు గురి కుదిరింది. No! వాళ్ళు తప్పించుకున్నారు. దగ్గరకు రాకండి. శక్తివంతమైన గ్రహాంతర నత్తగుల్ల నా దగ్గర ఉంది. వెళ్ళండి. డెనిస్, ఇది శక్తి కోల్పోయింది, కింద పడిపోతుంది. ఏం పర్వాలేదు, నేను లేసని పని చేయకుండా చేశాను. హాయిగా దిగొచ్చు. ఎక్కడ? సూటిగా ఉన్న రాళ్ల మీద, సూటిగా ఉన్న కొండల మీద. ఓ సరే, ఒక నిమిషం ఆగు.
ఇందులో ఏమీ లేదు, బాల్సా చెక్క, క్యాన్వాస్, ఎయిర్ప్లేన్ గమ్, డక్ టేప్ మాత్రమే. అంటే ఇది చిన్నపిల్లలు సరదాగా ఆడిన ఆట అన్నమాట, అంతేనా? మళ్ళీ మోసపోయాం. ఓకే హే హే గుర్రు హే హే. వాళ్ళలో ఒక్కరు కూడా ఏలియన్స్ కాదంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజానికి ఇలా చూడు, నిన్ను నీ కుటుంబాన్ని అది కాపాడింది. పాపం ఈసారికి క్షమించొదిలే. ఆ, సరే సరే నువ్వు అన్నట్టు చేస్తాను, కానీ ఎప్పుడూ కాదు. నువ్వు అలా చేయకపోతే నీ మర్యాద తగ్గిపోతుంది.